సాంఖ్యయోగో పృథక్ బాల ప్రవదంతి న పండితాః ఏకమప్యస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. జ్ఞానయోగము కర్మయోగము వేర్వేరు ఫలములను ఇచ్చునని వివేకం లేని వారు చెబుతారు. వివేకం ఉన్నవారు అలా చెప్పరు. ఈ రెండింటిలో ఏ ఒక్కదానినైనా బాగా ఆచరించువాడు ఈ రెండింటి యొక్క ఫలమును మనిషి పొందుతున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పెను. పండితులనగా ఇక్కడ పరమార్థంతో కూడిన అనుభవ జ్ఞానం ఉన్న మహనీయులని అర్థమవుతుంది. జ్ఞానయోగము కర్మయోగము రెండూ ఒకే ఫలితాన్ని ఇస్తాయని భగవానుడు చెప్పెను. ఏ యోగమును అనుష్ఠించినా ఆత్మ సాక్షాత్కార రూపమైన మోక్షము అనే ఒకే ఫలము లభిస్తుంది. ఏ యోగమైనా చక్కగా అచంచలమైన స్థితిని పొందిన వారికి మాత్రమే మోక్షము లభిస్తుంది. ఉత్తమ జ్ఞానులు లోకమునకు సహాయం చేయుటకు కర్మను చేస్తూనే ఉన్నారు. ఉత్తమ కర్మ యోగనిష్ఠులు స్వార్థరహితులై ఏ ఫలము కోరకుండా మనస్సులో అంతా భగవత్ స్వరూపమే అను జ్ఞానభావము కలిగి ఉంటారు. కాబట్టి పరిపక్వ దశలో జ్ఞానయోగము కర్మయోగములు రెండు ఒకటిగానే ఉంటాయి, ఒకే ఫలితాన్ని ఇస్తాయి. రెండూ చిత్తశుద్ధిని కలుగజేస్తాయి. నదులన్నీ వేర్వేరుగా ప్రవహించిన చివరకు సముద్రం అనే గమ్యస్థానమును చేరునట్లు జ్ఞాన కర్మ ధ్యాన భక్తి యోగాలన్నీ ఆత్మ సాక్షాత్కారమును ఒకే లక్ష్యమునకు జీవుని చేరుస్తున్నవి.